హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్ష్. ఈ వీడియోలో మనం త్రయంబకేశ్వర్లో ఉన్న జ్యోతిర్లింగం చూడబోతున్నాం అనమాట. మనం చూస్తుంది ఇప్పుడు కుష్కావత్ కుంద్ అంటే గోదావరి పుట్టిన ప్లేస్. ఈ వీడియో ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని మనం ఈ వాటర్ చల్లుకొని లోపలికి త్రయంబకేశ్వర్ ఉన్న జ్యోతిర్లింగం శివుడి దగ్గరికి వెళ్ళాలి. మేము ఆ రోజు విఐపి టికెట్స్ తీసుకున్నాం, ఎందుకంటే చాలా రష్ ఉండే. వీకెండ్స్లో వెళ్ళామన్నమాట. మనం చూస్తే లోపల ఎలా ఉంటుంది. అక్కడ మనకి శివుడు ఏ విధంగా దర్శనమిస్తాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ మూడు, లైక్ ఎట్లా అంటే ఒకటే దగ్గర ముగ్గురు దేవుళ్ళు ఉంటారనమాట. లోపల అనేది చాలా బాగా డెకరేట్ చేసిర్రు. ఇది బయట వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆర్కిటెక్ట్ అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మనం ఇలా మొత్తం చూసుకోవచ్చు. ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలామంది వచ్చారు. సో ఇక్కడ మంచి ఫొటోస్ కూడా ఉంటుంది అండ్ వెదర్ కూడా సూపర్ ఉంటుంది. మనం గుడికెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎంత బాగుందో క్లౌడ్స్తో పాటు. త్రయంబకేశ్వర్ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక దర్శనం చేసుకొని బయటకు వెళ్ళి చూడండి. వెదర్ మాత్రం అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళినాము. సో అది కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మాత్రం స్పర్శ దర్శనం అవుతుంది. ఇది మన ఎల్లోరా కేవ్స్. ఒకే ట్రిప్లో ఎన్ని కవర్ చేసినాం అనమాట. ఎల్లోరా ట్రిప్స్ కూడా చాలా బాగుంటాయి. ఇట్స్ లైక్ చూడవలసిన ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటుంది. కొంత గుర్తుకు లేదు కానీ ఇది మాత్రం మస్తు ఉంటుంది. నెక్స్ట్ మినీ తాజ్మహల్ మన